వచ్చినాక పోలింగ్ తేదీ వచ్చినాక కూడా వీళ్ళ మీద మేము తప్పు చేసిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా ఉన్నటువంటి అధికారులు దయచేసి ఒత్తిడికి లోనవ్వద్దు. మీ పోస్టింగ్లకి ప్రమోషన్లకి బలి కావద్దు. జగన్మోహన్ రెడ్డి అనేది 80 రోజులే పరిపాలన. 80 రోజుల తర్వాత అడ్రస్ కూడా ఉండడు. మీ సజ్జలా ఫోన్ ఎత్తడు, మీకు చెప్పినోడు పని చెప్పినోడు. పెద్దిరెడ్డి ఉండడు, చెవిరెడ్డి ఉండడు, కరుణాకర్ రెడ్డి ఉండడు, ఏ రెడ్డి ఉండడు. కాబట్టి బలి అయిపోయేది ఎవరంటే మీరు. ఇవాళ గిరీష్ ఆ రోజు అన్నాడు, నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాను అన్నాడు. ఎక్కడ పోయావు? అన్నమయ్య జిల్లాకి వెళ్ళావు. ఏమైంది ఇప్పుడు? అక్కడే పట్టుకున్నారు నిన్ను. ఎక్కడ పోస్టింగో అక్కడ సస్పెండ్ చేశారు. కలెక్టర్గా సిగ్గు లేదు? సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి నువ్వు తప్పుడు పనిలో దొరికి సస్పెన్షన్ అంటే, కాబట్టే మిగతా కలెక్టర్లు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎవరు కూడా దయచేసి ఈ దొంగల మాట వినవాకండి. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఆయన మాట వింటే శ్రీలక్ష్మిని అడగని చెప్పుద్ది, 18 నెలలు జైల్లో ఉంది. సామ్యుల్ని అడగండి, రాజగోపాల్ని అడగండి, మీకు ఒకసారి ఫోన్ చేసి ఏంటమ్మా ఈయన మాట నమ్మితే ఏం జరుగుద్దని. కాబట్టి చరిత్ర పునరావృతం అవుతుంది. దగ్గర పెట్టుకోమని పనిచేయమని హెచ్చరిస్తాం. వాడొక వేస్ట్ ఫెలో అండి, కొడాలి నాని అనేవాడు. వాడొక వేస్ట్ ఫెలో. వాడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఒకేపేమో ప్రభుత్వం పోతుంది, దోచుకోవడానికి అవకాశం లేకుండా ఒకేపో ఎమ్మెల్యేగా ఓడిపోతున్నాడు. గుడివాడ లాంటి దాంట్లో నిన్న 1,00,000 పైన జనం వచ్చారు, ఉవ్వెత్తున జనం వచ్చారు. రా కదిలిరా అంటే గుడివాడ మొత్తం కదిలొచ్చింది. మరి వాడికి పచ్చకామర్లు వచ్చిన వాడికి ఊరంతా పచ్చగా ఉన్నట్టు వాడికి కళ్ళు కనపడతలా. టీడీపీ బలం ఏంటో వాడి కళ్ళు కనపడతలా. టీడీపీ పార్టీ భిక్ష పెట్టింది రాజకీయంగా కొడాలి నానికి. టీడీపీ బలం చూసి వాళ్ళ కళ్ళు కనపడినటువంటి పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో మాట్లాడుతున్నాడు. నిన్న రా కదిలిరా సభకి 1,00,000 పైన గుడివాడలో దద్దరిల్లింది. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నటువంటి సభకి ఆయన అడుగు పెడితే మొత్తం గుడివాడ కదిలొచ్చింది. కాబట్టి ఓటమి భయం పట్టుకున్నటువంటి వైసీపీ నాయకులు ఈరోజు ఈ విధంగా ప్రచారాలు చేసుకుని ఆనందం పొందుతూ ఉన్నారు. కానీ ప్రజలు వచ్చారు, మీడియా చూస్తుంది, ప్రజలు చూశారు కాబట్టి, మీడియా చూసింది కాబట్టి ఎన్ని మహాడుకున్నా వీళ్ళు 80 రోజులే. 80 రోజుల తర్వాత కొడాలి నాని కనపడ్డు, జగన్మోహన్ రెడ్డి కనపడ్డు, సజ్జల రామకృష్ణారెడ్డి కనపడ్డు, పెద్దిరెడ్డి కనపడ్డు, ఏ రెడ్డి కనపడ్డు.